తందూరి చికెన్ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. తందూరి చికెన్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. తందూరి చికెన్ చేయడం కూడా అందరికీ తెలిసిందే. నేనైతే ఏమీ కొత్తగా చేయను ఏ పదార్థం కూడా. కాకపోతే నేను కూడా ట్రై చేశానని మీకు వీడియోస్ పెడతా ఉంటాను. నేను చేసిన తందూరి చికెన్ ఎలా ఉందో చెప్పండి లాస్ట్ వరకు చూసి. పెరుగు నేను వడకట్టే తీసుకున్నాను. కొంచెం వాటర్ పోయింది, మిగతాదంతా వాటరీగానే ఉంది. కొంచెం గట్టి పెరుగు తీసుకుంటే మసాలాలన్నీ పీసెస్కి బాగా పడతాయి. నేను కూడా ఫుడ్ కలర్స్ అవి ఇవి ఏమీ వాడలేదు. నా దగ్గర ఉన్న స్పైసెస్, తందూరి చికెన్ మసాలా ఒకటి, కొంచెం కారం వేసాను అంతే. ఫుడ్ కలర్ వేసుంటే రెడ్గా మంచిగా కనిపించేది. తందూరి ఫ్లేవర్ రావడం కోసం యాలక్కాయ పెద్దది ఉంటుంది కదా, అది కాల్చి చికెన్లో పెట్టేదాన్ని చిన్న బౌల్లో పెట్టి. ఇప్పుడు నా దగ్గర అలాగో కొబ్బరి చెప్పు అయితే ఉంది కదా అని చెప్పి దాన్ని కాలుస్తున్నాను. కొబ్బరి చెక్క కాల్చి లోపల పెడితే ఏం పౌడర్ అయితే రాదు కదా అని చెప్పేసి డైరెక్ట్గానే పెట్టేశాను నేను ఒక సైడ్కి. బయట తిన్న టేస్ట్ కన్నా ఇంట్లో చేసుకుని మన సొంతంగా తిన్న టేస్టే వేరు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మిగిలిన వాటితో చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను. దానికోసం ఈ ప్రాసెస్. నేనేమి ఏ కర్రీ వండుదాం అన్నా సరే అంత టైం అయితే తీసుకోను నేను ఎక్కువగా. అన్నీ త్వరగా అయిపోవడం కావాలి. అందుకే ఆనియన్ టమాటో పేస్ట్ అయితే వేస్తున్నాను. త్వరగా అయిపోద్ది కదా అది వేయడం వల్ల అని. అక్కడి నుంచి మా పాప నన్ను విసిగిస్తూ ఉంటుంది. నా కాళ్ళ దగ్గరే ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తన నెత్తి మీద ఏదో ఒకటి పడిపోద్దేమో, ఏమన్నా అవుతుందేమో అని భయంతో ఎక్కువేమీ ప్రయాసపడను నేను వంట చేస్తున్నప్పుడు. సింపుల్గా అవగొట్టేయడానికే చూస్తాను. అన్నీ ఒకటేసారి కలిపి పెట్టేయడం బెటరు. మా పాప బాగా విసిగిస్తుందని చెప్పేసి ఇంకా సింపుల్గా చేసేసాను. అన్నీ వేసేసి అన్ని మసాలాలు కూడా పీసెస్ కూడా వేసేసాను. ఇంకా అంత డైరెక్ట్గా కొంచెం ఫ్రై అయ్యాక పీసెస్ కూడా వేసి ఇంకా మూత పెట్టేశాను. అలా నా ప్రతి వంటకం కూడా సిమ్లోనే ఉడుకుతుంది. నేను హై ఫ్లేమ్లో అయితే అస్సలకే పెట్టి వండను. ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యి హై ఫ్లేమ్లో పెట్టి వండితే కనుక అది కాస్త మాడిపోద్ది. అంత కష్టపడి వండి మార్చుకోవడం ఎందుకని చెప్పి సిమ్లోనే వండుతాను ప్రతిసారి కూడా. సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్కి అయితే కర్రీ రెడీ అయిపోయింది. లేదు మనకి ఇంకా ముక్క బాగా ఉడకాలి అనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవచ్చు. ఎప్పటికప్పుడు తిప్పుతా మంచిగా 2 మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలి దీన్ని. ఎందుకంటే లెగ్ పీసులు పెద్దవి కాబట్టి అటు ఇటు క్లిప్ చేస్తూ ఉండాలి దీన్ని. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మీరు లెగ్ పీస్ కర్రీ చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ టైం చేశాను నేను ఈ కర్రీ. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.